కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. జూన్ 12 నాటికి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఉద్యోగుల బదిలీలు, వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, అమరావతి పునర్నిర్మాణ అంశాలతో పాటు పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టులకు అనుమతులపై చర్చించనున్నారు. ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన 19 ప్రాజెక్టులకు 33,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. జూన్ 12 నాటికి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ మీనాక్షి. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలపబోతున్నారు. ప్రధానంగా ఎస్ఐపిబి 6వ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది. 19 ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పలు పెట్టుబడులు, అలాగే అభివృద్ధికి సంబంధించి ఇటు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా దగ్గర 33,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు. సో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నారన్న దానిపైన కూడా ఎస్ఐపిబి సమావేశంలో చర్చించారు. ఇప్పటికే అప్పటికే ఆమోద ముద్ర కూడా వేశారు. సో దానికి సంబంధించి ఈ రోజు మళ్ళీ కేబినెట్ లో మరొకసారి దీనిపైన చర్చించి కంప్లీట్ గా కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతుంది. ఇదే నేపథ్యంలో 35,000 మందికి ప్రత్యక్షంగా, అలాగే లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా దక్కబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పంచుపూలు ప్రాంతంలో భారీ బియ్యి ఏర్పడింది. దీన్ని యుద్ధ ప్రాతిపదికన వెంటనే మరమ్మతులు చేసేందుకు నిధులు కేటాయించేందుకు కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంకోవైపు వచ్చేసి రాజధాని సిఆర్డిఏ అంశానికి సంబంధించి ప్రధాని మోడీ శంకుస్థాపన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులపైన కూడా ఈ రోజు చర్చించబోతున్నారు. మరిన్ని ఏవైతే నిధులు విడుదల చేయాలో వాటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది. ఇటు సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి పనులతో పాటు జూన్ 12వ తేదీన కూటమి రోజులు ప్రభుత్వం ప్రజలకు అందించినటువంటి, అలాగే ఈ 4 సంవత్సరాల కాలంలో అంటే ముందు ఎటువంటి పథకాలకు రూపకల్పన చేయబోతున్నాము, సో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము అన్న దానిపైన కూడా ఈ రోజు చర్చించేటటువంటి